హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పోర్ట్స్ సిస్టర్స్. బాగున్నారా? ఈరోజు మా మమ్మీ ఎండు చేపల కర్రీ చేయబోతుంది. లెట్స్ సీ. హాయ్ అండి, బాగున్నారా? నేను అనుసాన్ మాట్లాడుతానండి. వాళ్ళ కర్రీ ఏంటంటే వంకాయ టమాటా, ఇదిగోండి ఉప్పు చేప అన్నమాట. ఆయిల్ ఏంటి ఎర్రగా ఉంది అనుకోపాకండి. ఇప్పుడు ఇందులో ఉప్పు చేపలు ఫ్రై చేశానండి. ఇదిగోండి, ఇది ఫ్రై చేసి పెట్టుకున్నా. కొద్దిగా పసుపు అది వేసుకొని అందులోనే ఇంకా కరివేపాకు, ఒక 3 ఉల్లిపాయలు మీడియం సైజు కోసుకున్నానండి. అవి బాగా ఫ్రై అవ్వాలి ఎర్రగా. ఇప్పుడే గ్రౌండ్ నుంచి వచ్చారు ఫ్రెండ్స్ మా పిల్లలు, అందుకే వీడియో తీస్తున్నాను. చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి కొద్దిగా నాకు. ఇదిగోండి వీటికి కావాల్సిన పదార్థాలు: 3 ఉల్లిపాయలు, అదిగోండి దాంట్లో వేగిపోతున్నాయి కదా. ఇదిగో కారం, పసుపు, కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా గరం మసాలా, ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి, ఉప్పు. ఇదిగోండి ఒక 1/2 కిలో వంకాయలండి. ఇలాగ పసుపు నీళ్ళల్లో, ఉప్పు నీళ్ళల్లో ఇలా ఉంచుకోవాలండి వంకాయలు కట్ చేసుకుని, లేకపోతే కండ్రెక్కిపోతాయి. లాస్ట్ ఇదిగోండి 2 టమోటాలు. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఏంటి వీడియోలు చూడట్లేదు ఏంటో అనుకుంటున్నా. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ బాగున్నారండి మీరు అందరూ. సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి బాగున్నాయని. మా పెద్దమ్మాయి హోంవర్క్ రాస్తుందండి, మా చిన్నమ్మాయి వీడియో తీస్తుంది. ఇవాళ మా చిన్నమ్మాయి వంతు. ఇది కర్రీ బాగుంటుందండి, సింపుల్గానే చేసేసుకోవచ్చు. చదువుకున్న పిల్లలు కూడా వండేసుకోవచ్చు అండి ఇలాంటి కర్రీ. ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనమాట. అందులో కరివేపాకు వేసుకోవాలి. ఇదిగోండి ఉప్పు చేప అన్నమాట. ఇలాగా టపా తిప్పేసుకోవాలి. చెంచా టపా టపా వీడియోలో పెట్టుకోవాలండి. స్టవ్ మంట. అబ్బా అబ్బాయి మరీ చేసిద్ది. స్టవ్లో పెట్టాక ఫోన్ పేలిపోద్ది. దూరంగా పెట్టు. పిల్లలు గ్రౌండ్లో ఆడే వీడియో పెడదామంటే తొందరగా చీకటి పడిపోతుందండి. ఇది కాలం కదా, ఇది చలికాలం. త్వరగా చీకటి పడిపోయి వీడియోలు పెట్టలేకపోతున్నానండి. కానీ నేను చేసే వంటలు మటుకు మా పిల్లలు పెట్టమ్మా చూస్తారు, పెట్టమ్మా అని అంటున్నారు రోజు. ఇంకా నేను రోజు మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టేయడం అని చెప్పి 2 రోజులకు ఒకసారి చూపిస్తున్నాను అనమాట. క్రిస్మస్ కదండి, క్రిస్మస్ ఎలా చేసుకుంటున్నారు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి స్టార్ట్ అయిపోయినాయి. ట్రీ పెట్టేసాం, స్టార్ పెట్టేసుకున్నాం. క్రిస్మస్ జరిగిపోతుంది. కొత్త బట్టలు కొనుక్కున్నారా ఫ్రెండ్స్ అందరూ? మేము కొనుక్కున్నాం. లంగా నాకు సబ్స్క్రైబర్స్ వస్తే ఫ్రెండ్స్ న్యూ ఇయర్కి మంచి వీడియో పెడతాను ఫ్రెండ్స్. నూతన సంవత్సరంలో నేను మా పిల్లలు డైలీ వ్లాగ్స్ పెడతాం వంటలు చేసి. ఇదిగోండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకేనా? ఇది దోరగా వేగాలన్నమాట, పచ్చివాసన పోయేదాకా. మన సరిగ్గా మాటదు. సరేనండి, దోరగా వేయించుకోవాలి ఇది. ఇదిగోండి ఇలా దోరగా వేగాక ఇందులో ఒక 2 టమాటాలు పోసుకున్నాను పెద్దవి. పచ్చిమిరపకాయలు అయిపోయినాయి ఫ్రెండ్స్, ఇంట్లో లేవు, మార్కెట్కే తెచ్చుకోవాలి. అందుకే నేను పచ్చిమిర్చి వేసుకోలేదు. ఇంకోని చిటికెడు పసుపు వేస్తే మగ్గిపోతాయి టమాటాలు తొందరగా అంటే చిన్నగా పోసుకుంటూ మగ్గిపోతాయి అనుకోండి. ఏంటి ఈ వాటిలో చూపిస్తుంది, కొత్త వారికి చూపించట్లేదు అనుకుంటున్నారా? మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా వంటలు చూపించాలని ఇష్టం. వంటలు చేయడం అంటే చాలా
బాగా రుచిగా కూడా వండుతాను. బాగా కలుపుకోవాలి. వంకాయలో ఒక 4 ఉప్పు చేపలు అన్నమాట ఫ్రై చేసుకున్నాం. బాగుంటాయి, చాలా బాగుంటాయి వంకాయలు ఉప్పు చేప వేసి వండుకుంటే. ఈ ఉప్పు చేపతో ఏమైనా కాంబినేషన్ తింటారు? పెట్టింది దోసకాయ ఉప్పు చేప. మా పిల్లలకి అన్నీ అలవాటు చేశానండి. ఎవరెవరు కాకరకాయ తిన్నారో కామెంట్ చేయండి. ఎవరెవరు కాకరకాయ తిన్నారో కామెంట్స్ బాక్స్ ఓపెన్ అయితే చేయండి. అలాగే రేపు సండే ఏ ఛాలెంజ్ పెట్టినా చేయండి ప్లీజ్. అసలు మేము నూడిల్స్ ఛాలెంజ్ పెట్టాము. ఇంకే ఛాలెంజ్ కావాలో కామెంట్ చేయండి. అది కూడా కామెంట్ వచ్చేపాటికి 5 అయిపోతుంది ఫ్రెండ్స్. మా పిల్లలు 5ంటికి వచ్చి గబ్బ గ్రౌండ్కి వెళ్ళిపోతారండి. వాళ్ళని గ్రౌండ్లో నుంచి తీసుకొచ్చేపాటికి 7 అవుతుందండి. వాళ్ళిద్దరిని అక్కడ ఆడించుకొని నేను కూర్చొని 7ంటికి తీసుకొని వచ్చి వంట స్టార్ట్ చేస్తానన్నమాట. మళ్ళీ మీకు 7ంటికి స్టార్ట్ చేసి ఎప్పుడైతుంది? 7:30 కల్లా అయిపోద్ది. ఇంకా అన్నీ అప్పుడు శుభ్రం చేసుకున్న తర్వాత మేము ఈ డిస్టెన్స్ లోపల వీడియో అప్లోడ్ చేసేసి ఇంకా హోంవర్క్ రాసేసుకుంటాం. ఇదిగోండి ఇందాక సాల్ట్ కొద్దిగా, అంటే ఆల్రెడీ ఉప్పు చేప కదా ఫ్రెండ్స్, కొంచెం చూసుకొని వేసుకోండి. ఉప్పుగా ఉంటే మళ్ళీ కూర నచ్చదన్నమాట. ఇదిగోండి మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుతాం. వంకాయ మగ్గిపోతుందండి, ఏమవుదు. టమాటా ఉల్లిపాయ మగ్గిపోయి వేసుకుంటే వంకాయ మగ్గిపోద్ది. సరిగ్గా పెట్టమ్మా. ఒక 5 నిమిషాలు మగ్గ పెట్టుకుంటే అయిపోతుందండి. ఇదిగోండి అయిపోయింది కర్రీ. చూసారు ఎలా ఉడికిపోతుందో. కొద్దిగా గరం మసాలా అనమాట. మమ్మీ కొత్తిమీర ఎక్కడ పెట్టు, కొద్దిగా ఫ్రెష్గా కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. స్మెల్ బాగా వచ్చింది. మమ్మీ కట్ చేయకుండానే పెట్టేస్తుంది. ఇదిగోండి వేడిగా వంకాయ ఉప్పు చేప కర్రీ ఫ్రెండ్స్. మేము అలాగే పెడుతున్నాం వేడిగా. మీరు కూడా వేడిగా వీడియో అని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఉప్పు చేప. ఇదిగోండి ఇంకా మా అమ్మాయిలు అన్నం తినేసి హోంవర్క్ రాసుకుంటారండి. ప్లీజ్ అండి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారండి. ఇదిగోండి ఓకే బాయ్. ఫ్రెండ్స్ ఇంకోండి వంకాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు మా మమ్మీ కారం వేసుకుంటుంది. ఇదిగోండి వీటికి సరిపడా కారం. ఇంట్లో ఉన్న ధనియాల పొడి అండి కొద్దిగా వేసుకొని వీటిని కలుపుకోవాలండి. ఇదిగోండి ఇలా కారం వేసుకుని మగ్గు పెట్టుకోవాలి కదా. ఇప్పుడు ఆ కారం వేసుకున్న తర్వాత ఇదిగోండి ఫ్రై చేసుకున్న ఉప్పు చేప ముక్కలండి. వీటిలోనే కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా, వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఉడికిపోతుంది కదండి. ఉడికినప్పుడు ఉప్పు దిగిద్దండి. ఉప్పు వేసుకోబాకండి, సరిపోలేదండి. మళ్ళీ లాస్ట్ ఎక్కువైపోద్ది. నా స్టైల్లో వండుకుంటున్నానండి. ఎలా ఉండదు మా పిల్లలు చూసి చెప్తాను. మా పిల్లలకి అలవాటే. ఇది కొద్దిగా వాటర్ దగ్గరికి అయ్యేదాకా మరి కలుపుకోవడానికి ఉండాలి కదండి. ఆ కారం అంతా ఉప్పు చేపకి పట్టేలాగా ఉడికించుకుంటా కొద్దిగా వాటర్ పోసుకొని